ఆగ్నేయ బంగాళాఖాతం దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది మరింత బలపడి 3వ తేదీ మధ్యాహ్నానికి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని తుఫానుగా మారనుంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీరామ్. సంజన, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మొదట్లో ఇది దక్షిణ అండమానుకు సమీపంలో ఏర్పడినప్పటికీ కూడా ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. ఏపీ ప్రాంతానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా తీర ప్రాంతం వెంబడి దీని ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది 2వ తేదీ 3వ తేదీ నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఈ కోవలోనే వచ్చే 2-3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేస్తుంది. ఈ అల్పపీడనానికి తోడు ఒక ఉపరితల ఆవర్తనం కూడా దాదాపుగా 5.8 మీటర్ల వ్యాసార్థంతో బలంగా ఆవరించి ఉంది. వీటన్నింటి ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తీరం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా అప్రమత్తమైన హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.